హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పానీపూరి అండి. చాలా కరకరలాడుతూ వస్తాయండి పూరి అనేది. కొన్ని టిప్స్ పాటిస్తే పూరి అనేది చక్కగా వస్తుంది. అలాగే దీంట్లోకి మసాలా పానీ చాలా బాగుంటాయండి. బయట చేసుకునే పానీపూరి కంటే మనం ఇంట్లో చేసుకునే పానీపూరి చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు సన్న రవ్వ అండి. దీని బొంబాయి రవ్వ, సూజీ అని కూడా అంటారు కదా. 1 కప్పు తీసుకొని దాంట్లోకి 1 కప్పు మైదాను తీసుకుంటున్నాను. మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండినైనా తీసుకోండి. ఈ రెండు కూడా సేమ్ తీసుకోవాలండి. 1 కప్పు సూజీకి 1 కప్పు మైదాని తీసుకొని కొద్దిగా సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. వీటిలోకి ఎలాంటి బేకింగ్ సోడా అనేది నేను యాడ్ చేయలేదు. ఈ విధంగా అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ని వేస్తూ కలుపుకోవాలండి. వాటర్ అనేది ఒకేసారి యాడ్ చేయకుండా ఈ విధంగా కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. చపాతీ పిండిలా కలుపుకోవాలండి. ఈ విధంగా చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి. మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ పలచగా కాకుండా ఈ విధంగా చపాతీ పిండిలా కలిపెట్టుకుని దీన్ని తడి ఆరిపోకుండా ఒక తడిగుడ్డను ఈ విధంగా కప్పించుకోవాలి. తడిగుడ్డ అనేది తడి బాగా ఉండకూడదండి, లేకపోతే పిండి లూజ్గా అవుతుంది. దీన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకొని ఇప్పుడు ఈ పూరీలోకి మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను 1 కప్పు తెల్ల బఠానీని తీసుకుని నైట్ అంతా నానబెట్టుకుని దీన్ని మెత్తగా ఉడికించి పెట్టుకున్నానండి. తర్వాత 3 బంగాళాదుంపల్ని కూడా ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్నాను. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ అలాగే టమాటా ముక్కల్ని ఈ విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకోవాలండి. తీసుకొని అందులోకి ఈ తెల్ల బఠానీలను కొద్దిగా వేసుకోవాలి. 1/4 కప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది. వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. ఈ తెల్ల బఠానీలను మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పొడిలా చేసుకుని మిక్సీ పట్టుకొని దీన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని తర్వాత అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకొని ఇది కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త దోరగా వేగాలి. ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసాను. వేసి ఇది మరి కాసేపు దోరగా వేగాలి. తర్వాత టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు అనేటివి కాస్త మగ్గిపోవాలండి, బాగా మెత్తపడిపోవాలి. అంతవరకు ఒకసారి బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు అనేటివి దగ్గర పడిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం పొడిని అలాగే సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. వేసుకుని ఇదంతా కూడా మరొకసారి బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ముందుగా ఉడిపించి పెట్టుకున్న తెల్ల బఠానీలను వేసుకోవాలి. తర్వాత బంగాళదుంప మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపని వేసుకోవాలి. అలాగే మిక్సీ పట్టుకున్న బఠానీ పొడిని వేసుకోవాలి. ఇదంతా కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 కప్పు వాటర్ని పోసుకోవాలి. కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేస్తున్నాను. మీరు పసుపును కావాలంటే మొదట్లోనైనా వేసుకోవచ్చు. వేసుకొని ఇదంతా కూడా మరో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరిగా గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలండి. ఈ విధంగా అంతా వేసుకొని మరొకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకొని
1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే పూరీలోకి మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఒక బౌల్లోకి తీసేసుకొని కొద్దిగా పైన ఆనియన్ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు పూరీలోకి పానీని ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాము. 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 2 అల్లం ముక్కలు, 1 కప్పు చింతపండు రసాన్ని ఈ విధంగా పిండి పెట్టుకున్నాను. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పుదీనాను వేసుకోవాలి, అలాగే కొత్తిమీరను వేసుకోవాలి. తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలుగా చేసి వేసుకోవాలి. అల్లం ముక్కల్ని కూడా వేసుకోవాలి. వేసుకొని ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని కొద్దిగా చింతపండు రసాన్ని వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి పోసుకోవాలండి. తర్వాత ఇందులోకి 2 కప్పుల వాటర్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోకి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడిని, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం పొడిని వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి. మీరు కావలిస్తే ఇందులోకి పానీపూరి మసాలా పౌడర్ ఉంటుంది కదా, దానైనా వేసుకోవచ్చండి. వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. తర్వాత మిగిలిన చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. పులుపు సరిపోయిందో లేదో అంతా కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా అంతా చెక్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపి పెట్టుకుంటే మనకు పూరీలోకి పానీ అనేది రెడీ అయిపోతుంది. ఈలోపు మనకు ఇక్కడ పిండి నానిందో లేదో చూస్తే పిండి అనేది చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు దీన్ని కాస్త స్మూత్గా ఈ విధంగా చేసుకోవాలి. చేసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసి పెట్టుకోవాలి. ఒక్కొక్క బాల్ని తీసుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేయాలి. చేసి దీన్ని రోల్ చేసుకోవాలి. చపాతీలా రోల్ చేసుకోవాలి. చేసుకొని ఈ విధంగా ఒక రౌండ్గా ఉన్న ఏదైనా మౌల్డ్తో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా పూరీలా చేసుకోవాలండి. మిగతా పిండిని పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా పూరీల్ని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా చేసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకొని ఇవి ఆరిపోకుండా ఒక తడి గుడ్డను ఈ విధంగా కప్పి పక్కకు ఉంచుకోవాలి. లేదంటే పూరిని ఈ విధంగానైనా కొద్దిగా పూరి సైజులో తీసుకొని ఇక్కడ పూరి అలాగే ఇందులోకి మసాలా కర్రీ, అదేవిధంగా పానీ, తర్వాత ఆనియన్స్తో మనకు ఇక్కడ A to Z పానీపూరి అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. కొంత టిప్స్తో ఈ విధంగా పూరి చేసుకుంటే చాలా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి.
ఈ విధంగా పానీపూరిని సింపుల్గా ఇంట్లోనే మనము చేసుకోవచ్చు. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.